హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 98 వీడియో, 98వ వీడియో చేస్తున్నాం మనము. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో తప్పులు చేస్తుంటారు. ఈ వీడియోని చూస్తే మీకు ఆ చిన్న చిన్న తప్పులు ఎలా మనం కరెక్ట్ చేసుకోవచ్చో మీకు ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇంతకుముందు మనం ప్రజెంట్ కంటిన్యూ చేసాము 97th వీడియోలో. ఈ 98th వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి, కరెక్ట్గా సెంటెన్సెస్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉపయోగించాలి అనేటువంటి దాన్ని ఈ టెన్స్ ఫామ్లో, ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్లో ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకుందాం మనం ఈ వీడియోలో. ఇది చాలా యూస్ఫుల్. ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ ఇది పాస్ట్ సింపుల్. ఓకే, అంటే వాక్యాన్ని రెండిట్లో చెప్పొచ్చు. కానీ ప్రజెంట్ సింపుల్లో, పర్ఫెక్ట్లో, పాస్ట్ సింపుల్ చెప్పడం వల్ల ఇలాంటి కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ రెండు వీటిని వాడడం వాక్యంలో. మనం ఇంగ్లీష్ ఎవరితో మాట్లాడేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కరెక్టా, పాస్ట్ సింపుల్ కరెక్టా అనేటువంటిది మీరు జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోని బాగా జస్ట్ గమనించండి. క్లాసెస్ మొత్తం ఈ సెంటెన్సెస్ మొత్తం 7 సెంటెన్సెస్ రాశాను మీకు. ఈ 7 సెంటెన్సెస్ కూడా వెయిట్ పైన ఆధారపడి ఉన్నాయి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ముఖ్యమైన రూల్స్ మామూలు ఇక్కడ నేను రాశాను. ఫస్ట్ ఇది యాక్షన్ ఇంపాక్ట్. యాక్షన్ ఇంపాక్ట్ అంటే ఏంటి? యాక్షన్ ఇంపాక్ట్ అంటే ఒక పని యొక్క ప్రభావం. మనం ఇంతకుముందు ఎప్పుడో చేసాం పని, కానీ ఆ పని ఇప్పటికి కూడా దాని యొక్క ప్రభావం మన పైన ఉందనుకోండి, ఇన్ఫ్లుయెన్స్. దాన్ని మనం ఆ వాక్యాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. జరిగిపోయిన దాని గురించి పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు. రెండో పాయింట్, యాక్షన్ నాట్ కంప్లీటెడ్ టిల్ నౌ. పని ఇంతవరకు జరగలేదు. ఓకే, వాటిని సోఫార్ కానీ ఎటుతో కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే తెలియజేయాలి. డిడ్ నాట్తో వర్బ్ ఫస్ట్ ఫామ్ తెలియజేయకూడదు. అది మామూలు ఆ రూల్ ఒకటి. మూడవది వచ్చేసి ఎంక్వైరింగ్ యాక్షన్. ఎంక్వైరింగ్ యాక్షన్ అంటే ఒక పని జరిగిందా, మీరు ఇంతవరకు తాజ్మహల్ చూసారా, వాళ్ళు ఇంతవరకు ఢిల్లీకి వెళ్ళారా, ఓకే, అతను ఇంతవరకు మీతో మాట్లాడాడా, అలాంటి ప్రశ్నలని ఎంక్వైరీ చేయడానికి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ నేను ఫస్ట్ సెంటెన్స్ మీకు స్టార్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇవన్నీ కరెక్ట్ సెంటెన్స్ అనమాట. రైట్ పెట్టాను, ఆర్ అని రాశాను. ఇవి రాంగ్ సెంటెన్సెస్, డబ్ల్యూని పెట్టి ఇంటూ మార్క్ పెట్టాను. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఆన్ 30/1/2024. నేను ఇంగ్లీష్ క్లాస్ 30 జనవరి 2024 తీసుకున్నాను. అంటే యాక్చువల్లీ ఇది సెంటెన్స్ ప్రకారంగా తప్పు. ఇది ఎలా చెప్పాలి? ఐ టుక్ ఇంగ్లీష్ క్లాస్ ఆన్ 31/2024 అనాలి. ఎందుకు? జరిగిపోయింది కాబట్టి. కానీ నేను ఎందుకు ఇలా జరిగిపోయిన దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ పని, ఒక పని జరిగింది కానీ దాని యొక్క ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. నేను ఆ క్లాస్ బాగా మంచిగా టీచ్ చేశాను, ఆ క్లాస్తో ప్రభావితం అయిపోయాను, ఆ క్లాస్ నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, ఆ మెమరీస్ అవన్నీ అన్నప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు 31/2024 అంటే గతంలో ఉండేటువంటి యొక్క దాని సమయాన్ని కూడా, డేట్ కానివ్వండి, మంత్ కానివ్వండి, ఏదైనా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం. ఐ హ్యావ్ టేకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఆన్ 31/1/2024. ఎప్పుడో 2024లో తీసుకున్నది ఇప్పుడు కూడా గుర్తుంది అని వాడాలి. ఐ టుక్ ఇంగ్లీష్ క్లాస్ అంటే మామూలుగా తీసుకున్నాను అని అర్థం. ఇది తీసుకున్నాను, క్లాస్ ఇప్పుడు కూడా క్లాస్ నాకు ఇంకా గుర్తుంది, ఆ క్లాస్ మెమరీస్ ఇంకా ఉన్నాయి, ఆ క్లాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం నా పైన ఇంకా ఉంది అని తెలియజేసే సందర్భంలో ఆ వాక్యాన్ని వర్బ్ రెండో ఫామ్ వాడే బదులు పాస్ట్ సింపుల్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్లో వర్బ్ యొక్క మూడో ఫామ్ని వాడాలి ఏదైనా కూడా. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ సెకండ్ వాక్యం వచ్చేసి ఐ హ్యావ్ రెడ్ పోస్ట్ మాస్టర్ స్టోరీ ఇన్ ఏప్రిల్ 2025. నేను ఏప్రిల్ 2025లో పోస్ట్ మ్యాన్ స్టోరీ చదివాను. అంటే ఏప్రిల్ 2025 అంటే జరిగిపోయింది. అది ఇప్పుడు 6 నెలల క్రితం చదివాను. కానీ దీన్ని ఎలా కూడా చెప్పొచ్చు, ఐ రెడ్ పోస్ట్ మాస్టర్ స్టోరీ ఇన్ ఏప్రిల్ 2025లో చదివాను. ఇది కూడా కరెక్టే. కానీ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే, ఒకవేళ అది మీరు చెప్పే సందర్భాన్ని బట్టి, అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఐ హ్యావ్ రెడ్ పోస్ట్ మాస్టర్ స్టోరీ ఇన్ ఏప్రిల్ 2025 అంటే నేను ఆ స్టోరీ ఏప్రిల్లో 2025లో ఇయర్లోనే చదివాను. ఇప్పుడు దాదాపు ఏప్రిల్లో, అంటే ఓన్లీ 7 months అయింది అది చదివి. కానీ ఇప్పటికి కూడా నాకు ఆ స్టోరీ ఇంకా గుర్తుంది, ఆ స్టోరీ యొక్క ప్రభావం నా పైన ఉంది, ఇంకా నాకు మెమరీ ఆ స్టోరీ ఉంది, దాని ఇంపాక్ట్ ఇంకా నా పైన ఉంది, నేను కలిగి ఉన్నాను. అందుకని దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ హ్యావ్ రెడ్ అని వాడాము ఇక్కడ. ఓకే, చాలా బాగా గుర్తుంచుకోవాలి. మీరు ఇంగ్లీష్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇవన్నీ రూల్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హీ హ్యాస్ కట్ హీస్ ఫింగర్ లాస్ట్ వీక్. అతని ఫింగర్ను కట్ చేసుకున్నాడు, కట్ అయింది. అతను వెజిటబుల్ చేసినప్పుడు ఏదో పని దేనో, అప్పుడు హీ కట్ హీస్ ఫింగర్ లాస్ట్ వీక్. ఇది కరెక్ట్. ఓకే, కానీ ఇక్కడ ఈ హ్యాస్ కట్ అని అన్నాము, ఇది కరెక్ట్ అని ఎందుకు అంటాం అంటే,
అతనికి లాస్ట్ వీక్ అతని యొక్క ఫింగర్ కట్ అయింది, కానీ దాని యొక్క ప్రభావం ఇంకా ఉంది, ఇంకా తగ్గలేదు, అది ఇంకా నొప్పి అలాగే ఉంది, ఆ నొప్పి తగ్గలేదు, మానలేదు. అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే తెలియజేయాలి వాక్యాన్ని. అలాగా హీ హ్యాస్ కట్ హిస్ ఫింగర్ లాస్ట్ వీక్. ఓకే, హీ కట్ హిస్ ఫింగర్ కంటే హీ హ్యాస్ కట్ హిస్ ఫింగర్ మూడోది. ఇది మీరు బాగా గమనించండి, నెంబర్స్ కూడా ఇచ్చాను, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి మీరు ఇవన్నీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి షీ హ్యాస్ నాట్ సీన్ ఆగ్రా సోఫార్. ఆవిడ ఇంతవరకు ఆగ్రా చూడలేదు. అంటే మామూలుగా మనం చెప్పేది అంటే ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ సీ ఆగ్రా టిల్ నౌ, షీ డిడ్ నాట్ సీ ఆగ్రా సోఫార్ అని వాడతాం. అది కాదు, ఎందుకంటే గతంలో నుండి ఇప్పటివరకు ఆ పని జరగలేదు. ఒక పని గతం నుండి ఇప్పటివరకు జరగలేదు అనుకోండి, దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో తెలియజేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో సోఫార్తో కానీ ఎట్తో కానీ తెలియజేయాలి. వైట్ ఎట్ అంటే నేటివ్ సెంటెన్సెస్, జరగని వాక్యాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ షీ హెజ్ నాట్ సీన్ ఆగ్రా సోఫా, ఆవిడ ఇంతవరకు ఆగ్రా చూడలేదు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి యూ హ్యావ్ నాట్ గాన్ టు కాలేజ్ ఎట్. మీరు ఇంతవరకు కాలేజ్కి వెళ్ళలేదు. యూ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎట్ అని అనకూడదు. యూ హ్యావ్ నాట్ గాన్ టు, మీరు ఇంతవరకు వెళ్ళలేదు కాలేజ్కి. ఓకే, ఒక పని ఇంతవరకు జరగలేదు. ఎట్ సోఫార్ అంటే ఏంటి? వీటి యొక్క మీనింగ్ మామూలుగా ఎట్ సోఫార్ అంటే ఏంటి? ఇంతవరకు అని అర్థం. అంటే మనం ఇంతవరకు ఏదైనా పని జరగలేదు అనుకోండి, ఆ ఇంతవరకు జరగలేనటువంటి ఒక పనిని సోఫార్తో కానీ ఎట్తో కానీ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో తెలియజేయాల్సి ఉంటుంది. పాస్ట్ సింపుల్లో తెలియజేయకూడదు. ఓకే, హ్యావ్ దే ఎవర్ మేట్ యూ. మళ్ళీ ఇక్కడ మనం ఈ థర్డ్ రూల్ వాడుతున్నాం, ఇంక్వైరింగ్ యాక్షన్. అంటే ఒక పని గురించి తెలుసుకుంటున్నాం, వాళ్ళు ఏమైనా పని జరిగిద్దా, ఏ పని అనేది ఇక్కడ హ్యావ్ దే ఎవర్ మేట్ యూ. వారు మిమ్మల్ని ఎప్పుడైనా కలిశారా? ఓకే, అలాగనే హ్యావ్ దే ఎవర్ సీన్ యూ. వారు మిమ్మల్ని ఎప్పుడైనా చూశారా? హ్యావ్ దే ఎవర్ టాక్ టు యూ. వాళ్ళు మీతో ఎప్పుడైనా మాట్లాడారా అని మనం తెలుసుకుంటాం, ఎవరంటే ఎప్పుడైనా ఇంత ఉందో. అంతేగాని డిడ్ దే మీట్ యూ బిఫోర్, డిడ్ దే ఎవర్ మీట్ యూ అని మనం వాక్యాలు ఇలా వాడకుండా ఇలాంటి కరెక్ట్ వాక్యాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. అందుకనే ఈ యొక్క వీడియో మీకు రూల్స్ ఈ సులభంగా అర్థమయ్యే విధంగా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఏడవది వాక్యము, వీ హ్యావ్ నెవర్ ఫ్లోన్ ఇన్ అన్ ఏరోప్లేన్. మేము ఇంతవరకు ఏరోప్లేన్లో ప్రయాణం చేయలేదు. నెవర్ అంటే ఇంతవరకు ఒక పని జరగలేదు అనుకోండి, అలాంటి పని కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో వర్బ్ మూడో ఫామ్తో హ్యావ్తో పాటు చెప్పాలి. ఓకే, ఇది వీ డిడ్ నాట్ ఫ్లై ఇన్ అన్ ఏరోప్లేన్ టిల్ నౌ అని కూడా అనకూడదు మనం. ఓకే, ఇంతవరకు ప్రయాణం చేయలేదంటే చాలామంది టిల్ నౌ అని అంటారు, సోఫార్ అని కూడా డిడ్ నాట్తో సోఫార్ అని వాడతారు. డిడ్ నాట్తో సోఫార్ వాడకూడదు మనం. ఇంతవరకు జరగలేదు ఒకటి పని ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ నాట్తో వర్బ్ థర్డ్ ఫామ్. వీ హ్యావ్ నెవర్ ఫ్లోన్ ఇన్ అన్ ఏరోప్లేన్. మేము ఇంతవరకు ఏరోప్లేన్లో ఎగరలేదు, ప్రయాణం చేయలేదు. అంతేగాని వీ డిడ్ నాట్ ఫ్లై అని అనకూడదు. వీ హ్యావ్ నెవర్ విజిటెడ్ అమెరికా. మేము ఇంతవరకు అమెరికా విజిట్ చేయలేదు, ఇంతవరకు జరగలేదు. దాన్ని కూడా మనం మామూలుగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడాల్సిన పదాలు చూస్తారు కదా, సోఫార్ కానీ ఎట్ కానీ ఎవర్ కానీ నెవర్ కానీ ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. మామూలుగా పాస్ట్ సింపుల్ ఇది. మీరు పర్ఫెక్ట్గా ఈ యొక్క 7 వాక్యాలు బాగా అర్థం చేసుకున్నారంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్గా ఇక్కడ కరెక్ట్ వాక్యాలను ఇక్కడ నేను టిక్ చేశాను. ఈ 7 వాక్యాలు కరెక్ట్. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు దీస్ ఆర్ క్వైట్ అప్రోప్రియేట్ వైల్ వి స్పీక్ ఇంగ్లీష్ సో దట్ వీ కెనాట్ మేక్ మిస్టేక్స్. దీస్ ఆర్ కాల్డ్ యాక్సెప్టబుల్ సెంటెన్సెస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, అండ్ దీస్ ఆర్ నాట్ దట్ మచ్ అప్రోప్రియేట్, not that much acceptable. These are little unacceptable. You say, I took English class at 30. తీసుకున్నాను అంతే. But దీని ఇంపాక్ట్ ఇంకా ఉన్నప్పుడు ఇలా యూజ్ చేయాలి. So whenever you want to make your influence felt on others, whenever you have still the memories and recollect certain things and which have a lot of impact on you, so you have to expect this particular sentence only in the present perfect form, not in any other sentence. Okay, so that I have given you all these 7 sentences. Just read, go through and practice these 7 sentences very easy, regularly and repeatedly till you get it, till you get perfectly. No perfect ever kuda, meer perfect ever kuda ee 7 sentences kuda practice cheyandi, so that you can see the difference between these two, present perfect and past simple. What kind of difference? What type of difference do you find in these 2 sentences? Why should we use present perfect? Why shouldn't we use past simple? That's not very important for you. All right. So you should find the difference between these two. You have to analyze these two and just you have to speak appropriately and effective English whenever the situation arises.
So these are the contexts we have to use present perfect. Action impact and action not completed and inquiring about an action. These three are the important rules in the present perfect you have to follow. I hope you have understood this video. You can practice it a lot till you get perfectly. And if you have any doubts, you can leave in the comment box. Okay, మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను మీకు. ఓకే, వీడియోని చూడండి 2-3 సార్లు. అలాగే మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. I wish you all the best. Have a nice day. Thank you, my dear friends and students.